స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా
సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు గడిచిన కాలమంతా చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి. పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం. శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం.
కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం 3 ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ
నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, ఓ
నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూరే పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా నిన్నే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని సాగి
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
ప్రేమను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. కూడా సమకూర్చబడడానికి ఇంకా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ రాత్రి కూడికల తండ్రి మీ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు వినోద్ కుమార్ రాబో రేపటి దినానికి ఒక నూతనమైన కుటుంబంగా కట్టబడటానికి, అందు వివాహ సందర్భంగా ఈ రాత్రి వేళ ఈ దేవుని వారందరూ కూడా ఈ పరిచయ నిమిత్తం వారు సహకరిస్తున్నందుకు ప్రభునామములో మనం ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. మన మధ్యలో ఉన్న మన ప్రియులు పరిశుద్ధుడా శుద్ధుడా నా స్తుతి పాత్రుడా నా స్తోత్రుడా నిరతము నీవే నా స్తోత్రుడా నిరతము నీవే నా స్తోత్రుడా పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా పరిశుద్ధుడా నా స్తుతి పాత్రుడా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం.
ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ನಿನ್ನೆಯಿಂದ ಬೆಳಗಿಂದ ಕರ್ತನೆ, ನಿನ್ನ ಆಲೋಚನೆ ಪ್ರಕಾರ, ನಿನ್ನ ನಡೆಸುವಿಕೆ ಪ್ರಕಾರ ಕರ್ತನೆ, ಕಾರ್ಯಗಳನ್ನು ಕರ್ತನೆ ಕೈಗೂಡುವಂತೆ ನೀನು ಮಾಡಿರುವುದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋರಿಸಿಕೊಡ್ತೇನೆ. ಅವರನ್ನು ನೀನು ನಿನ್ನ ಚಿತ್ತದ ಪ್ರಕಾರ ನಾಳೆ ದಿನದಲ್ಲಿ ಒಂದುಗೂಡಿಸುವುದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಗಳು, ವಂದನೆ. థ్యాంక్ యూ బ్రదర్. అన్న వచ్చి కూడా గర్వ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. చూపించుకుంటాం. చాలా ప్రయాసపడి వచ్చారు. పెళ్లికు సంబరం కనబడతా ఉంది. ప్రేమతో నన్ను ఆహ్వానించిన సన్న గారికి, అలాగే పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న స్థానిక సంఘ ప్రియులందరికీ ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతి. నీవే ఆకాశమును మహాకాశములను అంతటిని, సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజిలో ముందుగా నేను స్తుతించాలని ఏర్పాట్లన్నీ జరిగిస్తున్నారు ప్రియులు. మరి మేము కూడా దూరా నుండి రావడానికి కృప చూపారు. అంత మాత్రమే కాదు, వివాహానికి అత్యంత ప్రాముఖ్యమైన పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కూడా అయ్యా మరి ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమార్తె ఆమె తరపున చక్కగా కూర్చున్నారు. మంచి జంట ప్రభు అనుమతించారు, ప్రభు ఆశీర్వదించారు. వారిని చూడడానికి ప్రభు కృపనిచ్చారు. మంచిది. చదువుకున్న లేఖన భాగంలో మన ప్రభువుని గురించి ఒక మాట ఉన్నది. ఆయన ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఇస్తున్నాం. ఇంకా సువర్ణము కూడా, బంగారం దొరికింది, ఇంకా ఆయన కూడా ఏమి బాధపడాల్సిన పని లేదు. దేవుడి ఇద్దరిని కలపడం దైవాజ్ఞలు గొప్పవి. ప్రభు మనకి ఎన్నో ఇచ్చాడండి, ఇచ్చేవాడు. ఆయన కాపాడేవాడు, ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన గొప్ప రక్షణ ఇచ్చేవాడండి. ఏమిచ్చేవాడు? రక్షణ. దేని నుండి రక్షణ? అమ్మా చిన్నపిల్లలు,
మీకు మంచి భోజనాలు ఉన్నాయి. నా వైపు చూడండి పాప, ఇటు చూడు. కొంచెంసేపు బాల్ చేయకండి, మంచోళ్ళు మీరు. అయ్యో ఎట్ట కాపాడుకోవాలి చెప్పండి. కోతులు ఉన్నాయంట. కోతులుంటే ఈ భర్త గబక్కన భార్య ఏం పట్టుకున్నాడు? భర్త గబక్కన భార్య చేయి పట్టుకున్నాడు. పెళ్ళయ్యేప్పటికి నా చెయ్యి వదిలిపెట్టండి అంటుంది భార్య. ఆయన అంటున్నాడు, అమ్మా సింహాలకి పులులకైతే నేనేం భయపడిన కానీ నేను చెయ్యి వదిలిపెడితే నువ్వు వాటిలో కలిసిపోతావని చెయ్యి పట్టుకున్నాను అన్నాడు. అంటే నెలకేమైపోయింది? భార్య కోదిలాగా అయిపోయింది. అట్లా ఉండకూడదు. యేసు ప్రభు కూడా సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. చాలా మంచి మాదిరి. సొంత శరీరం వలె ప్రేమించాలా, సొంత శరీరం వలె ప్రేమించాలా. ఆఫ్రికా దేశంలో ఒక తెగ వాళ్ళు ఉన్నారు. పెళ్లి కావాలంటే ముందు పెళ్లి కొడుకుని కట్టేసి 100 దెబ్బలు కొడతారంట. ఎందుకో ఈ 100 దెబ్బల కనుక వీడు తట్టుకున్నాడంటే వీడి పెళ్లికి అర్హుడు. ఎందుకంటే 150 దెబ్బలు తగలిపోతున్నాయి పెళ్లి తర్వాత భార్య ద్వారా, కుటుంబం ద్వారా. తట్టుకోవాలా. అందుకని 100 దెబ్బలు తిన్నాక అడుగుతారంట, అబ్బాయి పెళ్లి చేయమంటావా వదిలిపెట్టమంటావా అని. చెప్పండి, చేసుకుంటాడా వదిలిపెడతాడా? అమ్మ మీరు చెప్పాలా. మా దెబ్బకు తట్టుకునేవాడు ఎవరు అంటారు మీరు? అక్కోళ్ళు మామూలు అక్కోళ్ళ సంగతి తెలియంది ఏముంది? ఇక్కడ చూపించరు అసలు. ఉప్పులో కారంలో కదా. ఒక ఆమె కోపం వచ్చి పంచదారలో కారం వేసిందంట. ఎందుకో మీకు తెలుసుగా, ఇంకా నవ్వుతుంటారు బలి. ఇవన్నీ తట్టుకోవాలి. భార్య మేలు మేలు కావాలంటే, తట్టుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర గడపాలి. తన భార్యతో వాక్యం చదువుకోవాలి. తన భార్యతో మందిరానికి వెళ్ళాలి. తన భార్యతో కలిసి ప్రభుని సేవించాలి. కాబట్టి అలాగూ వినోద్ కుమారు, వినయ్ కుమారు మేలు దొరికి చాలా జాగ్రత్తగా సువర్ణ అఖిల వినాలి. కుమారి, ఇప్పుడు ఏమెవరు? కుమారి అంటే వివాహం కాకముందు కుమారి. వివాహం అయిన తర్వాత ఏమంటారు? శ్రీమతి కదా, అంతేనా? అవును, శ్రీమతిగా అనేది. అవును, మన కార్డులు వేస్తారు ఏమని? శ్రీమతి లక్ష్మి. మంచిది. ఇప్పుడు ఈమె కుమారి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు ఏ రాజు? ఏ రాజు? వినోద రాజు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నీవు నమస్కారము చేయాలి. ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి, తల్లిదండ్రులను విడిచిపెట్టాలా. పాపం వచ్చిందా రాలేదా? నీ శరీరాన్ని కూడా ఎక్కువగా ప్రేమించద్దు. నీ ప్రభుని ప్రేమించాలి, నీ భర్తని ప్రేమించాలి. కుమారి ఆలోచించుము, ఆలకించుము. దేవా, మరి పరిశుద్ధ వివాహం ద్వారా చక్కగా మీరు వివాహం జరిపించబోతున్నారు. అందుకొరకై స్తోత్రాలు. పెండ్లి కుమార్తెను క్షేమంగా తీసుకుని వచ్చారు. వారిద్దరూ చక్కగా వేదిక మీద ఉండి నీ మాటలు విన్నారు. విన్న మాటలకు నీరు కట్టి ఫలింప చేయండి. ప్రియులు ప్రయాణం చేసి అలసి వచ్చారు. మంచి విశ్రాంతి దయచేసి రేపు వివాహము జరిగించండి. వివాహము ద్వారా చక్కని సందేశం, పరిశుద్ధ వివాహపు ఆనందాన్ని ప్రజలకు చూపించండి. జతపరచబడబోయే ఈ బిడ్డలను దీవించండి. వారు నిండు జీవితం నీకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జీవించినట్లు కృప చూపండి. వివాహంలో కొరతలు లేకుండా చేయండి. మంచి వాతావరణం అందించండి. అయా, ప్రయాసపడుతున్న పెద్దలు, కుటుంబ సభ్యులను దీవించండి. మరి ఈ కూడికలో ఉన్న పెద్దలను కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు జీవము గల నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. మరొకసారి పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాం. పట్టణం నుండి మన మధ్యకు రావటం చాలా అమోఘం, ఆశీర్వాదకరమైన చక్కని సంగతులు ఇచ్చిన మన ప్రియులు మురళన్న గారికి ప్రభు. ఆయన కుటుంబాన్ని మీరు ప్రేమించిన ఆయన, వారి సంతానం మీరు ఆశీర్వదించారు. వినోద వివాహాన్ని మీరు జరిగించడానికి
మా ఒక కుటుంబ ఆహ్వాన్ని స్వీకరించి వచ్చిన అన్ని దేవజనులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగనే మా ఒక కుటుంబ ఆహ్వాన్ని స్వీకరించి చాలా దూరం నుంచి వచ్చిన మీ అందరికీ మా కుటుంబ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ కొరకు భోజనం సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ భోజనం చేసి వధువుని ఆశీర్వదించి పోవాలని మా ఒక కుటుంబం తరపున అందరిని వేడుకుంటున్నాను. దేవుని నామమున పరిశుద్ధం. మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో